ఈరోజు కథ ధీరవర్ముడు. చాలా కాలం క్రిందట శాంతినగరం అనే పట్టణాన్ని శాంతసింహుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని భార్య శాంతిమతి. శాంతిమతీదేవి అన్ని విధాలా రాజుకు తగ్గ రాణి అని అనిపించుకుంది. వారు తమ ప్రజలను ఎంతో దయతో చూసుకుంటూ, వాళ్ళ కష్టసుఖాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, తమ పట్టణం పేరు, తమ పేరు సార్థకం చేసుకున్నారు. వీరికి ఒక్కగానొక కొడుకు ధీరవర్ముడు. శాంతసింహుడు ఉన్నట్టుండి అకస్మాత్తుగా మరణించాడు. తండ్రి మరణించేసరికి ధీరవర్ముడికి నిండా 6 ఏళ్లైనా నిండలేదు. అందుచేత అతని మేనమామ అయిన దుష్టపాలుడు రాజ్యం ఏలేవాడు. క్రమంగా అతనికి రాజ్యం మీద కాంక్ష పుట్టింది. ఎప్పటికైనా తన మేనల్లుడు పెద్దవాడై మళ్ళీ రాజ్యం తిరిగి తీసుకుంటాడు గనక ఎలాగైనా మేనల్లుడిని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాలని దుష్టపాలుడికి దుర్బుద్ధి పుట్టింది. ఈ దుర్బుద్ధి మనసులో ఉంచుకుని పైకి ఎంతో ప్రేమగలవాడిలా నటిస్తూ రాజ్యం ఏలేవాడు. అలా పాలిస్తూ ఉండగా 14 సంవత్సరాలు గడిచాయి. ధీరవర్ముడికి ఇప్పుడు 20 ఏళ్ళు. అన్ని రకాల విద్యల్లోనూ ఆరితేరాడు. అప్పుడు శాంతిమతి తన అన్న అయిన దుష్టపాలుడితో, అన్నయ్య, ఇంతకాలం నువ్వు శ్రమ తీసుకుని రాజ్యం జాగ్రత్తగా చూశావు. ఇప్పుడు నీ మేనల్లుడు పెద్దవాడయ్యాడు కదా, ఇక వాడి రాజ్యం వాడికి అప్పగించి నువ్వు పైనుండి అన్నీ చూడరాదా అని అన్నది. అలాగేనమ్మా, నేను మాత్రం కాదన్నానా? కానీ నేను రాజ్యం వాడికి అప్పగించే ముందు వాడు ఒక ముఖ్యమైన పని చెయ్యాలి. అది చేస్తే గాని మన రాజ్యం మనకు నిలవదు. అది నెరవేర్చడానికి ధీరవర్ముడి కంటే ధైర్యశాలి, తెలివిగలవాడు నాకు కనిపించడం లేదు. ఆ ఒక్క పని చేసి వచ్చిన తర్వాత రాజ్యంతో పాటు నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసి బ్రహ్మాండంగా పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను అన్నాడు దుష్టపాలుడు ఎంతో నమ్మకం కలిగేటట్టు. రాణి సరే అంది. ఇకనేం మర్నాడే దుష్టపాలుడు తన మంత్రివర్గాన్ని చేరదీసుకుని ఆలోచనలు మొదలుపెట్టాడు. ఆ మంత్రులు కూడా రాజు కంటే మరింత దుష్టులు కావటం వల్ల పెద్దగా శ్రమ లేకుండానే వారికి ఒక పాపిష్టి ఆలోచన వచ్చింది. ఇక్కడికి తూర్పుగా ఒక భయంకరమైన రాక్షసుడు ఉన్నాడంట. ఆ రాక్షసుడు ఎట్లా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పటికీ ఎంతోమంది యోధులు వాడిని చంపాలని ప్రయత్నించినట్లు, కానీ ఎవరి వల్ల సాధ్యం కానట్లు తెలుస్తుంది. అంతేకాదు, అలా వెళ్ళిన వాళ్ళలో ఏ ఒక్కరూ కూడా తిరిగి రానట్లు తెలిసింది. కనుక మన ధీరవర్ముడిని ఆ రాక్షసుని చంపి రమ్మని పంపండి. ఇది వరకు వెళ్ళిన వాళ్ళలాగా ఇతను కూడా తిరిగి రాలేడు. అంతటితో మీరు నిశ్చింతగా రాజ్యం ఏలుకోవచ్చు అని ఉపాయం చెప్పారు. రాజుకి ఈ ఉపాయం బాగా నచ్చింది. వెంటనే ధీరవర్ముణ్ణి పిలిచి ఇలా చెప్పాడు. ఇంతకాలం నుంచి నువ్వు చిన్నవాడివవటం వలన రాజ్యం నేను చూస్తూ ఉన్నాను. ఇప్పుడు నువ్వు అన్ని విద్యలు బాగా నేర్చి పెద్దవాడివయ్యావు కనుక ఇక రాజ్యం నీకు వదులుదామని నిశ్చయించుకున్నాను. కానీ దీనికి ముందుగా మనం ఒక పని చెయ్యాలి. అది నీవు తప్ప మరెవ్వరూ చేయలేరని నా నమ్మకం. ఆ పని నువ్వు నెరవేర్చి తిరిగి వచ్చిన తర్వాత నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేసి మంచి ముహూర్తాన పట్టాభిషేకం చేద్దామని నిర్ణయించుకున్నాను. ఇక్కడికి తూర్పుగా ఒక సముద్రపొడ్డున ఒక మాయా రాక్షసుడు ఉన్నాడంట. వాడు ప్రతి ఏడు ఏదో ఒక రాజ్యం మీద పడి ఆ రాజ్యంలో ప్రజలందరినీ ఒక్కరినైనా మిగల్చకుండా చంపివేస్తాడట. ఇప్పటికీ మన శత్రురాజ్యాలేమిటి, మిత్రరాజ్యాలేమిటి ఎన్నో వాడి చేతిలో నాశనమైపోయాయట. ఈసారి వాడు మన రాజ్యం మీద కన్ను వేసినట్లు నాకు జ్యోతిష్యులు చెప్పారు. కనుక మన రాజ్యం రక్షించుకోవాలంటే వాడిని హతమార్చడం ముఖ్యమైన పని. కనుక రేపే నువ్వు బయలుదేరి వెళ్ళి ఆ రాక్షసుని చంపి వాడి తల తీసుకురావాలి. ఈ పనిని నువ్వు జయప్రదంగా చేసుకువస్తే మనం నిశ్చింతగా రాజ్యం ఏలుకోవచ్చు. మన గుర్రాలలో మంచిదానిని ఒకటి చూసి తీసుకుపో. నీకు ఒక డాలు, ఒక కత్తి ఇస్తున్నాను. వాటి సహాయంతో నీవు ఆ రాక్షసుని సంహరించి క్షేమంగా తిరిగిరా అని చెయ్యెత్తి దీవించాడు. అంతా విని రాజకుమారుడు, అలాగే మామ, రేపే బయలుదేరిపోతాను. 1 సంవత్సరంలో తిరిగి మీ ఎదుటికి వస్తాను. అలా రాకపోతే నాకేదో అపాయం కలిగి ఉంటుందని అనుకోండి అని చెప్పి కత్తి, డాలు తీసుకుని గుర్రం మీద బయలుదేరాడు. ధీరవర్ముడు అలా బయలుదేరి వాయువేగంతో గుర్రం మీద పోసాగాడు. దారిలో ఎన్నో కొండలు, లోయలు, గుట్టలు, మిట్టలు, వాగులు, నదులు, ఒక్కటేమిటి ఆఖరికి కాకులు దూరని కారడవులు, చీమల దూరని చిట్టడవులు కూడా దాటవలసి వచ్చింది. అన్ని కష్టాలకు ఓర్చుకుని ఇన్నింటినీ దాటుకుంటూ ధీరవర్ముడు అలా పోతూనే ఉన్నాడు. కానీ ఎక్కడా రాక్షసుడి జాడ కనిపించలేదు. మరికొంతసేపటికి ధీరవర్ముడు ఒక పెద్ద ఎడారిలోకి వచ్చాడు. కనుచూపు మేర దూరంలో ఎక్కడా మనుష్య సంచారం కనిపించకపోయేసరికి దారి తప్పిపోయానేమోనని ధీరవర్ముడికి భయం వేసింది. గుర్రం దిగి ఆ ఎడారి మధ్యలో ఓ చోట కూర్చుని ఏం చేయటమా అని ఆలోచించసాగాడు. ఇంతలో ఎవరో వెనక నుంచి వీపు మీద తట్టినట్లనిపించింది. ఎవరైనా రాక్షసుడేమోనని ధీరవర్ముడు ఉలిక్కిపడి ఒక్కసారిగా లేచి కూర్చుని కత్తి దూయబోయాడు. కానీ తీరా చూస్తే అతను ఒక వృద్ధుడు.
ఎవరబ్బాయి నువ్వు? ఇటెక్కడికి వెళ్తున్నావు? ఈ దారి అసలే ప్రమాదమైనది. అందులోనూ నువ్వు ఒంటరిగా పోతున్నావు. బహుశా నీకు తెలియక ఇటు వచ్చి ఉండవచ్చు. ఇప్పటికైనా నా మాట విని వెనక్కి తిరుగు. లేకపోతే చాలా ప్రమాదం కలుగుతుంది నీకు అన్నాడా వృద్ధుడు. అప్పుడు ధీరవర్ముడు ఆ వృద్ధుడితో తన మేనమామ తనకు అప్పగించిన పని సంగతి చెప్పి ఆ పనిని నెరవేర్చడానికే తాను బయలుదేరి వెళ్తున్నానని చెప్పాడు. ఓయ్ పిచ్చినాయన, ఆ రాక్షసుని చంపటం నీ బోటి కుర్రవానికి అయ్యే పనేనా? మహామహా యోధులే సగం దూరం వృధాగా వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చేశారు. ఎందుకు వృధాగా ప్రాణాలు పోగొట్టుకుంటావు? నా మాట విని ఇప్పటికైనా తిరిగి ఇంటికి పో అన్నాడు ఆ వృద్ధుడు. అదేమీ కుదరదు. ఈ పని చేసిగాని తిరిగి రానని నేను నా మేనమామ దగ్గర వాగ్దానం చేసి వచ్చాను. అది నెరవేర్చకుండా తిరిగి వెళ్ళటం మా వంశంలోనే లేదు. దీంట్లో నా ప్రాణం పోయినా సరే ఈ ప్రయత్నం నుంచి నేను మానుకుని ఇంటికి వెళ్ళలేను అని బదులు చెప్పాడు ధీరవర్ముడు. నిండా 25 ఏళ్లైనా నిండని ఆ రాకుమారుని ధైర్యపు మాటలు వినేసరికి వృద్ధుడికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఇంత ప్రమాదమైన పనికి తన మేనల్లుణ్ణి ఎలా పంపగలిగాడా అని దుష్టపాలుడి మీద ఎంతో కోపం వచ్చింది. పాపం ఏమీ ఎరుగని ఇతనిని కష్టాల పాలు చేయాలనే దుర్బుద్ధితోనే అతను ఇలా చేసి ఉంటాడు. ఇందుకు తగ్గ ఉపాయం ఏదైనా ఆలోచించి దుష్టపాలుడికి మంచి పాఠం నేర్పాలి అనుకున్నాడు వృద్ధుడు. రాకుమారా, నీవు చేయదలుచుకున్న పనిలో నీకు విజయం కలిగేటట్లు చూస్తాను. మరి నీ వెంట ఏమేం ఆయుధాలు తెచ్చావు అని అడిగాడు వృద్ధుడు. ఇదిగో ఈ డాలు, కత్తి తెచ్చాను అని ధీరవర్ముడు అవి రెండూ చూపించాడు. అవి చూసి వృద్ధుడు పకపకా నవ్వి, భలే ఆయుధాలు, పైగా ఇవి చూడబోతే మీ తాతల నాటివిలా ఉన్నాయి. వీటితోనా నువ్వు రాక్షసుణ్ణి చంపడానికి బయలుదేరావు అన్నాడు. ధీరవర్ముడు ఇది విని చిన్నబోయాడు. ఇది చూసి వృద్ధుడు, సరేలే, ఇప్పుడు దీని గురించి విచారించటం ఎందుకు? సరే, ప్రస్తుతం మనం బయలుదేరే ముందు నువ్వు నీ డాలుని తలతలా మెరిసేలాగా తోము. నీ ముఖం నీకు అద్దంలో కనిపించినట్లు నీ డాలులో కనిపించేటంతగా మెరుస్తుండాలి. ముందు ఈ పని చెయ్యి అని అన్నాడు. ధీరవర్ముడు అలాగే తన డాలుని తలతలా మెరిసేలా తోమాడు. వృద్ధుడు కూడా ధీరవర్ముడి నేర్పు చూసి చాలా మెచ్చుకున్నాడు. భేష్, అలా ఉండాలి అని అతని భుజం మీద తట్టాడు. ఇదంతా అయిన తర్వాత వృద్ధుడు ముందు, అతని వెనక గుర్రం మీద ధీరవర్ముడు బయలుదేరిపోసాగారు. నడుస్తూ నడుస్తూ వృద్ధుడు ఒక్కసారిగా మాయమయ్యాడు. ధీరవర్ముడికి చాలా భయం వేసింది. చుట్టూ చూశాడు. ఎక్కడా వృద్ధుడి జాడ కనిపించలేదు. అలా చూస్తూ ఉండగా వృద్ధుడు 100 గజాల దూరంలో గాలిలో తేలిపోతూ ఉన్నాడు. ఇదేమి వింత, ఇప్పటిదాకా నాతో పాటు నడుస్తున్నవాడు ఇలా పక్షిలా ఎలా గాలిలో తేలిపోతున్నాడు అనుకుంటూ ధీరవర్ముడు వృద్ధుడి వంక పరీక్షగా చూశాడు. అప్పుడు వృద్ధుడి కాళ్ళ చెప్పులకు రెక్కలు ఉండటం ధీరవర్ముడికి కనిపించింది. ఓహో, ఇదా సంగతి అని మనసులో అనుకుని ధీరవర్ముడు తన గుర్రాన్ని మరింత వేగంగా తోలసాగాడు. కానీ వృద్ధుణ్ణి కలుసుకోవటం మాత్రం ధీరవర్ముడికి సాధ్యం కాలేదు. ముందు గాలిలో తేలిపోతున్న వృద్ధుడు ఒకసారి వెనక్కి తిరిగి, ఏమోయ్ మనవడా, గుర్రం మీద వస్తున్నా కూడా నువ్వు పాపం చాలా వెనకబడ్డావేం? ఇంతేనా నీ బలం అని వెక్కిరించినట్లుగా అడిగాడు. కాళ్లకు రెక్కల చెప్పులు తొడుక్కున్న సంగతి ధీరవర్ముడు కనిపెట్టలేదనే నమ్మకంతో వృద్ధుడు ఇలా అన్నాడు. మీరు తొడుక్కున్న లాంటి రెక్కల చెప్పులు నాకు ఉంటే గుర్రాన్ని వదిలేసి నేను వస్తాను. అప్పుడు తెలుస్తుంది ఎవరు వెనకబడేది అన్నాడు ధీరవర్ముడు. ఓహో, కనిపెట్టావన్నమాట. ఎలాగైనా తెలివిగల బుర్ర నీది. సరే, ఇప్పుడు నీకు మరో జత చెప్పులు తేవటం కుదరదు. ఇదిగో ఈ కర్ర చేతితో పట్టుకో. ఇక నువ్వు నాతో పాటే గాలిలో తేలిపోతూ రాగలుగుతావు అని చెప్పి తన చేతిలో ఉన్న కర్రని ధీరవర్ముడి వైపు విసిరాడు. ధీరవర్ముడు అది చేతపుచ్చుకోగానే తాను కూడా గాలిలో తేలిపోయాడు. ఆ రాక్షసుడి గురించి చెబుతా అన్నారు కదా, ఇప్పుడు చెప్పండి అని ధీరవర్ముడు వృద్ధుణ్ణి అడిగాడు. అప్పుడు వృద్ధుడు ఇలా చెప్పసాగాడు. ఆ రాక్షసుడు సామాన్యమైనవాడు కాదు. వాడి ఒళ్ళు గట్టి లోహంతో చేయబడి ఉంటుంది. పలుగులతోనైనా బద్దలు చేయటానికి సాధ్యం కాదు. పెద్ద పెద్ద కూరలతో చూడటానికి చాలా భయంకరంగా ఉంటాడు. వాడికి 3 తలలు ఉంటాయి. తల మీద వెంట్రుకలకు బదులు లెక్కలేనన్ని పాములు బుసలు కొడుతూ ఉంటాయి. వాడికి బంగారంలా మెరిసే రెక్కలు ఉంటాయి. వాటి సహాయంతో వాడు ఆకాశంలో ఎగరగలడు కూడా. అన్నింటికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది. ఎవరైతే వాడి వంక చూస్తారో వాళ్ళు వెంటనే రాయిగా మారిపోతారు. కనుక నువ్వు ఆ రాక్షసుని చంపాలంటే వాడి దగ్గరికి చేరడమే ఎంతో కష్టం. ఒకవేళ ఎలాగైనా అక్కడికి చేరుకున్నావే అనుకో, వాడి వంక నువ్వు చూడకుండా కళ్ళు మూసుకుని వాడిని చంపాలి. సరే, ఇప్పుడైనా చెప్పు, ఈ పని మానుకుని పోతావో కాదో కూడదు చేసి తీరతానంటావో అన్నాడు వృద్ధుడు. అలాంటి పిరికి పందని కానని మొదటే చెప్పాను. వెనక్కు తిరిగిపోవటం అనేది కలలో వార్త. నా ప్రాణం పోయినా సరే ఈ ప్రయత్నం మానను అన్నాడు ధీరవర్ముడు. సరే, అలాగైతే ఇప్పుడు మనం 3 గుడ్డి వాళ్ళ దగ్గరికి పోవాలి.
ఈ పని జయప్రదంగా ఎలా చేయాలో చెప్పగలిగేది ఆ గుడ్డివాళ్లే అన్నాడు వృద్ధుడు. ఎవరా ముగ్గురు గుడ్డివాళ్ళు? వాళ్ళు ఎక్కడ ఉంటారు అని ఆత్రంగా అడిగాడు ధీరవర్ముడు. ఆ గుడ్డివాళ్ళెవరో వృద్ధుడేం చెప్పాడో రేపు చందమామ కథలులో విందాము.